ఆచి చికెన్ మసాలా. అఖ్తర్ మాట మార్చాడు. భయపడ్డా, భయపెట్టారా, లేక ఆవేశంలో అనేసి ఇప్పుడు ఆలోచించి అడుగు వెనక్కి వేశాడా? పీసీబీ చైర్మన్ మెహసిన్ నఖ్వీ విషయంలో రావల్పిండి ఎక్స్ప్రెస్ ఎందుకు వెనక్కు తగ్గింది? భారత్పై పాక్ ఘోరంగా ఓడిపోగానే దేశం మొత్తం ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. మాజీ క్రికెటర్లు సైతం నోటికి పనిచెప్పారు. అదే క్రమంలో అఖ్తర్ ఏకంగా పీసీబీ చైర్మన్ నఖ్వీనే టార్గెట్ చేస్తూ ఒక భారతీయ ఛానల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీన్ కట్ చేస్తే 24 గంటలు తిరక్క ముందే అఖ్తర్ స్వరం మారిపోయింది. ప్రస్తుతం నిన్నటి వరకు అఖ్తర్ మాటలు తూటాలా పేలాయి. అసలు ఈ నఖ్వీ ఎవడు? క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ ఎలా అవుతాడు అని చెప్పి నిలదీశాడు అఖ్తర్. అసమర్థుడైన, నిరక్షరాస్యుడైన వ్యక్తికి ఒక పెద్ద బాధ్యత అప్పగించడం కంటే దేశానికి చేసే ద్రోహం ఇంకొకటి లేదు అంటూ ఘాటుగా మాట్లాడాడు. భారత్తో పోలిస్తే పాక్ బోర్డు డ్రామాలకే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈ పరాజయాలు అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు షోయబ్ అఖ్తర్. 24 గంటలు గడిచింది లేదో, ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్క రోజులోనే షోయబ్ అఖ్తర్ ప్లేట్ మార్చేశాడు. తాను నఖ్వీని అసమర్థుడని, నిరక్షరాస్యుడని అనలేదని ఒక పాకిస్తాన్ ఛానల్లో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. నఖ్వీ చాలా మంచి వ్యక్తి, పాక్ క్రికెట్కు సాయం చేయాలనుకుంటున్నాడు అంటూ నిన్నటి శత్రువుపై నేడు ప్రశంసలు కురిపిస్తూ మిత్రుని చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఆకస్మిక మార్పు చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. తన మాటలను ఒక టెలివిజన్ ఛానల్ వక్రీకరించిందని అఖ్తర్ ఇప్పుడు కొత్త వాదన తెర మీద దించాడు. తాను వాడిన అసమర్థత అనే పదం వ్యక్తిగతంగా నఖ్వీని ఉద్దేశించి అనలేదని, అంతర్జాతీయంగా క్రికెట్ను నడుపుతున్న వ్యవస్థను ఉద్దేశించి అన్నట్టుగా చెప్పుకొస్తా ఉన్నాడు. దానికి అదే షోలో తాను నఖ్వీ గురించి తప్పుగా మాట్లాడకూడదని చెప్పానంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. T20 వరల్డ్ కప్లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేయడం, వరల్డ్ కప్ రికార్డును 8-1కి పెంచుకోవడం పాక్ క్రికెట్లో ముసలం పుట్టించింది. ఈ ఓటమి తట్టుకోలేక అభిమానులు టీవీలు పగలగొడుతుంటే అఖ్తర్ లాంటి వారు బోర్డుపై యుద్ధాన్నే ప్రకటించారు. అయితే బోర్డు నుంచి ఒత్తిడి రావడంతోనే అఖ్తర్ ఇలా తన మాటను వెనక్కి తీసుకున్నాడా, లేదంటే నఖ్వీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నాడు అక్కడ? ఆయన పీసీబీ చైర్మనే కాదు, పాకిస్తాన్ మంత్రి కూడా. మరి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తితో ఎందుకు పెట్టుకోవటం, లేనిపోని టెన్షన్స్ ఎందుకు, లేనిపోని ప్రాబ్లమ్స్ కొనిదించుకోవటం ఎందుకని చెప్పి భయపడ్డ పరిస్థితుందా, లేదంటే నఖ్వీనే ఎవరి చేతన్నా బెదిరించాడా? ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న క్లియర్గా పాకిస్తాన్ ఎప్పుడైతే ఓడిపోయిందో చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు షోయబ్ అఖ్తర్ చెప్పాడు. అసలు ఈ నఖ్వీ అనేవాడు అసమర్థుడు, అసలు క్రికెట్ గురించి ఏమీ తెలియనటువంటి వ్యక్తి. ఒక కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే ఎంత పరువు తక్కువ పను, అదేవిధంగా ఒక అసమర్థుణ్ణి ఈ విధంగా అందలం ఎక్కిస్తే ఇలాంటి పరాభవాలు ఎదురవుతాయి, ముందు వాడిని తీసి పడేయాలని చెప్పి చాలా ఘాటుగా, కోపంగా వ్యాఖ్యానించాడు షోయబ్ అఖ్తర్. కానీ 24 గంటల్లోనే నేను అలా అనలేదు, నా మాటలను వక్రీకరించారని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికి అఖ్తర్ వివరణ చూస్తుంటే ముందు విమర్శించి తర్వాత వ్యవస్థకు భయపడి సర్దుకుపోవటం లాగా కనిపిస్తోంది. చాలామంది ఇట్లాగే మాట్లాడుతున్నారు. నఖ్వీకి సరైన సలహాదారులు లేరని చెబుతూ అఖ్తర్ ఒక మెట్టు దిగి వచ్చాడు అన్న. నిన్నటి ఆవేశం ఏమైంది అఖ్తర్? షోయబ్ అఖ్తర్, నీకు నీ క్రికెట్ టీం, నువ్వు ఒక మాజీ ఆటగాడివి, దేశం తరఫున ఆడినటువంటి ఆటగాడివి, మంచి విజయాలు అందించావు, ఆ పాత్ర కూడా నీకుంది. మరి దేశం ఈ విధంగా దేశ క్రికెట్ కునారెళ్ళిపోతుంటే, జీరోకి పడిపోతుంటే, శూన్యం కనిపిస్తూ ఉంటే నువ్వు ఆవేదన వ్యక్తం చేయటంలో అర్థం ఉంది. దీనికి కారకులు ఎవరో బయట పెట్టడంలో అర్థం ఉంది. క్రికెట్ బాగుపడాలంటే ఎవరిని అక్కడ గొప్పగా ఉంచాలో, ఎవరికి ఏ పదవులు అప్పగించాలో చాలా క్లియర్గా చెప్పావు. కానీ ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు నువ్వు నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నావు? భయపడటం దేనికి, ముందు అనటం దేనికి? ఈ విధంగా ప్రస్తుతం నెటిజన్లు స్పందిస్తున్నటువంటి పరిస్థితుంది. అఖ్తర్ గర్జనలు కేవలం మీడియా హైప్ కోసమేనా, లేక నిజంగానే పీసీబీ పెద్దల నుంచి ఆయనకు గట్టి వార్నింగ్ ఏమైనా అందిందా? ఎందుకంటే వార్నింగ్లు ఇవ్వటం అనేది నఖ్వీకి వెన్నతో పెట్టినటువంటి విద్య కదా. సో రాజకీయాలు చేయటంలో ఆయనది అందవేసినటువంటి చేయి కదా. ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ని రెచ్చగొట్టడంలో నఖ్వీ కీలక పాత్ర పోషించాడు. అసలు ఇండియాతో మేము క్రికెట్ ఆడం అని చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. తర్వాత మనకు రావాల్సినటువంటి ఆసియా కప్పును తన బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. దానికి కారణం నఖ్వీనే. సో ఇలాంటి డ్రామాలు, ఇలాంటి రాజకీయాలు చేసినటువంటి నఖ్వీ అఖ్తర్ని బెదిరించకుండా ఉండడు అని ఎట్లా అనుకుంటాం? సో డెఫినెట్గా అదే జరుగుంటుంది. అందుకే అఖ్తర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ కామెంట్ కూడా తెలియజేయండి. అఖ్తర్ ఎందుకు నిన్న ఆ వ్యాఖ్యలు చేశాడు, వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.